హలో అస్సలం వాలేకుం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబానా అసద్ క్రేజీ వ్లాగ్స్. రండి క్రేజీగా ఆంధ్ర స్టైల్లో బగారా బైగన్ చూసేద్దాం. ఇది మా మమ్మీ నేర్పించారండి. ముందుగా కొన్ని పల్లీలను కొద్దిగా వేపిన తర్వాత వేసుకోవాలండి. ఇలాగే దీని పొట్టు తీయాల్సిన అవసరం లేదు. అలాగే కొద్దిగా శనగపప్పుని నానబెట్టుకుని అది కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ రెండిటిని చక్కగా గ్రైండ్ చేయాలి. ఇందులోనే ఉల్లిపాయలు రెండు టమాటాలు కూడా వేసి కొద్దిగా గ్రైండ్ చేసిన తర్వాత ఉప్పు కారం వేసి ఇలా పేస్ట్లా చేసుకోవాలండి. ఇప్పుడు కడాయి పెట్టుకుని నూనె వేసుకున్న తర్వాత బగారా దినుసులు వేసుకుని ఇందులోనే చక్కగా వంకాయలను చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి ఫ్రై చేయండి కొద్దిగా అన్నమాట. చూడండి ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలండి. ఇప్పుడు వంకాయలను మధ్యలో 4 పాయలుగా కట్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇందులో మసాలా వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఫీవర్ ఉందండి నాకు, అందుకని నా వాయిస్ అలా వస్తుందన్నమాట. ఏమీ అనుకోకండి. ఇలా చూడండి బైగన్ కూడా వేసేసుకోవాలి. వంకాయలను కూడా ఇలా మధ్యలో కట్ చేసుకున్నాం కదండి. మసాలా ఏమి పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా వేసుకుని చక్కగా ఫ్రై చేయండి. కొద్దిగా మగ్గాలన్నమాట. చూడండి ఇది వేపుతున్నప్పుడే కమ్మటి వాసన వస్తుందండి. నిజంగా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. చాలా ఈజీ అండి ఇది. ఇప్పుడు ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని ఇందులో వేసేయాలండి. అలాగే నా వీడియోలు నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మొత్తం అంతా కలిసేలా చక్కగా కలుపుకోండి. చూడండి ఎంత బాగుందో. ఇది అడుగు అంటుకోకుండా కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే ఇందులో మనం శనగపప్పు వేసాం కాబట్టి అడుగు అంటుకుంటూ ఉంటుందన్నమాట. అందుకనే కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు మంచినీళ్ళు తాగే గ్లాస్తో 1 గ్లాసు వాటర్ వేసుకోండి. ఇందులో చింతపండు వేయాల్సిన అవసరం లేదండి. చూడండి మనం ఉప్పును ఈ స్టేజ్లోనే టేస్ట్ చూసి వేసుకోండి. చాలా బాగుంటుందండి. రోటీలో, బగారా రైస్లో, అన్నంలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఫీవర్లు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి.